ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అభ్యర్థులతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు బంతాట ఆడుకుంది. చివరి నిమిషం వరకు అభ్యర్థుల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొనేలా చేసింది. అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదన్న సీన్ కూడా క్రియేట్ చేసిన పరిస్థితి. అయితే ఎగ్జామ్ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ గందరగోళానికి అసలు కారణం ఏంటి? అభ్యర్థులంతా కూడా నిన్న రాత్రి రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఎగ్జామ్ నిర్వహించాలని ముందుకు వెళ్ళాలనుకుంది? అసలు ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు వాయిదా వేస్తామన్న సిగ్నల్స్ కానీ లీక్లు కానీ ఎందుకు పంపించింది? ఇవన్నీ అంశాలపై మనతో మాట్లాడడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ మెంబర్ సలాంబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గతంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయి, ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణం ఎవరో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గ్రూప్ 2 నిర్వహణకు సంబంధించి నిన్న రాత్రి నుంచి కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటారు? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? గ్రూప్ 2 నోటిఫికేషన్లో రూస్టర్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. మనమంతా చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సమయంలో ప్రభుత్వము దీన్ని కరెక్ట్గా స్పందించి ఆ రూస్టర్లో సమస్యలు ఎక్కడున్నాయి, రూస్టర్లో ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, మీరు గతంలో అధికారంలోకి రాకముందు కానీ మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కానీ అనేక మంది మీ నాయకులు కానీ ఈ రూస్టర్ సమస్యని మేము పరిష్కరిస్తాము అని చెప్పేసి అభ్యర్థుల్లో ఒక ఆశని క్రియేట్ చేసి తద్వారా మీరు ఎన్నికల్లో కావచ్చు రకరకాల మాధ్యమాల్లో మీరు లబ్ధి పొందిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు గడుస్తూ ఉంది. రూస్టర్ సమస్యని ఇప్పటివరకు పరిష్కరించలేదు. కనీసం రూస్టర్ సమస్య ఏంటనేది కూడా చూడలేదు. ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ అపాయింట్ చేయడానికి 5 నెలల సమయం తీసుకున్నారు. అభ్యర్థుల్లో ఎగ్జామ్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేశారు. అది చైర్మనే ఏపీపీఎస్లు లేరు. 2 సార్లు గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది. ఇటువంటి వాతావరణంలో ఈరోజు గత 20 రోజుల నుంచే అభ్యర్థులందరూ రోడ్లెక్కి రూస్టర్ సమస్యను తీర్చండి అని చెప్తే ఒక డెలిగేషన్ పిలిపించి అసలు రూస్టర్లో మీ అపోహలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మీరు అపోహ పొందుతున్నారు, ఎక్కడ తప్పులు ఉన్నాయనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఐఏఎస్ కమిటీ వేసి ఈ రకంగా మేము చేయబోతున్నాము, ఈ రకంగా మీకు న్యాయం చేస్తాము, ఈ రోస్టర్ల సమస్యలు ఈ రకంగా పరిష్కరిస్తాము, మీరు ఎక్కడ ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం బాధ్యత, మేము ఉన్నాము, నిరుద్యోగుల కోసం మేము నిలబడతామని చెప్పి చెప్పకుండా దాన్ని 20 రోజుల నుంచి కామ్గా ఉండి కరెక్ట్గా 2 రోజుల ముందు మీరు పోస్ట్ పోన్ చేయండి, మేము పోస్ట్ పోన్ చేయిస్తున్నాము, ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వ బాధ్యత అభ్యర్థుల్లో ధైర్యం నింపాలి. అలా కాకుండా మనం చూసినట్టయితే గత 2 రోజుల నుంచి ఒక ఎమ్మెల్సీ ఏమో అదిగో పోస్ట్ పోన్ అయిపోయింది అంటారు, ఇంకో మినిస్టర్ ఏమో ట్వీట్ చేస్తాడు, ఇప్పుడేమో న్యాయ నిపుణులతో మేము మాట్లాడాము, చర్చలు జరుపుతున్నామని. ఆ చర్చలు ఏమయ్యో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి ఏమో స్వయాన ముఖ్యమంత్రి ఒక ఆడియో లీక్ చేస్తారు. ఆడియోలో ఏం చెప్తారు, లెటర్ పంపించాము, సాయంత్రం తెలిసిపోతారని. అంటే ఇటువంటి అన్సర్టనిటీ క్లైమేట్ క్రియేట్ చేసి అసలు ఎగ్జామ్ ఉంటుందో లేదో అని చేసి ఈరోజు అభ్యర్థి నిజంగా ఆడుకుంటుంది. నిజంగా చూస్తే ఈరోజు రాష్ట్రం నిరుద్యోగ సమస్య కావచ్చు, నిరుద్యోగులు అనవచ్చు, వాళ్ళ మనోభావాలు కావచ్చు, చాలా సున్నితమైన మనోభావాలు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి, సమయాన్ని పనంగా పెట్టి, అప్పులు చేసి సంవత్సరాల నుంచి వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఏ చిన్న నిర్ణయం కావచ్చు, ఏ చిన్న అపోహ కావచ్చు, ఒక గందరగోళమైన వాతావరణం సృష్టిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇచ్చే ఏ స్టేట్మెంట్ అయినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే స్టేట్మెంట్ చాలా బాధ్యతగా ఉండాలి. ఒక పక్క ఏపీపీఎస్ ఏమో ఎక్కడ మేము పోస్ట్ పోన్ చేస్తామని చెప్పట్లేదు, మీరేమో గంటకు స్టేట్మెంట్ ఇస్తున్నారు, అదిగో అయిపోయింది, ఇదిగో అయిపోయింది, ఒక లెటర్ని లీక్ చేస్తారు, మొన్నటి డేట్తో నిన్న లేఖ రిలీజ్ చేస్తారు, ఆడియోలు రిలీజ్ చేస్తారు, ట్వీట్లు రిలీజ్ చేస్తారు. మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఏమో ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళి అదిగో అయిపోయింది, మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్తారు. ఇదంతా మీరు చేసిన కన్ఫ్యూషన్ కాదని అడుగుతున్నాను. మీకు నిజంగా నిరుద్యోగులపైన చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే రూస్టర్ని ఏ విధంగా మీరు సవరిస్తారు, ఏ విధంగా మీరు తప్పుల్ని లేకుండా చేస్తారు అనేది వాళ్ళకి భరోసా ఇవ్వాలి. కానీ ఆ భరోసా కల్పించకుండా ఇదంతా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి చేసిన డ్రామాగా నేను చూస్తున్నాను. వైజాగ్లో ఎక్కువ ఇంటెన్సిటీ కనిపించింది సలాంబాబు గారు. ఎందుకు అక్కడ అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చారు? నేను రాత్రంతా కూడా ఎజిటేషన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి పాజిటివ్ సిగ్నల్ రావడం వాళ్ళు వెనక్కి తగిన. వైజాగ్లో ఎందుకు ఎక్కువ జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, వైజాగ్లో కూడా చాలా ఇంటెన్సిటీ ఎక్కువ అనిపించింది. ఎందుకు అక్కడ జరిగిందని మీ అంచనా? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వైజాగ్లో ఒక సదరు టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చదువుకుంటూ ఉంటే మేమున్నాము, మేము కరెక్ట్ చేస్తాము, మేము కరెక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు ఒక సిగ్నల్స్ పంపించి వాళ్ళని రెచ్చగొట్టి, ఇంకా చూస్తే కొంతమంది అభ్యర్థుల్లో మీరు యాజిటేషన్స్ చేయండి, చేస్తే గవర్నమెంట్ తొందరగా స్పందిస్తుంది, మేము కూడా మాట్లాడతామని చెప్పేసి అభ్యర్థులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపించి ఈరోజు వేడుక చూస్తున్నారు. ఎందుకు రెచ్చగొట్టారు అనుకుంటున్నారు? అంటే ఎందుకు ఆ ఎమ్మెల్సీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళాల్సి వచ్చింది? మోటివ్ ఏముంది అనుకుంటున్నారు? రాబోయే ఒక 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి.
ఈ రోస్టర్ సమస్యను పెద్దగా చేసి నేను పెద్ద భూతద్దంలో చూపించి చూసారు ఇంత పెద్ద సమస్యని టీడీపీ ప్రభుత్వం పరిష్కరించింది, చూసారు మీకోసం మేము ఉన్నామని ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాత్రమే ఈ చిన్న సమస్యని తెర వెనుకలుండి ఒక ఎమ్మెల్సీ తెర వెనుకలుండి ప్రతి కోచింగ్ సెంటర్కి వెళ్ళి అభ్యర్థులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపించి ఇంత పెద్ద గందరగోళ వాతావరణం సృష్టించి చూసారా మీకోసం ఎంత ప్రయత్నం చేశాము, స్వయాన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన కుమారుడు లోకేష్ గారు కావచ్చు, మేము కావచ్చు, మొత్తం బ్రహ్మాండం బద్దలు పోయేలాగా మేము ప్రయత్నాలు చేశాము, కాకపోతే ఏపీపీఎస్సీ వినలేదు, మేము మీకోసం ఉన్నాము అని చెప్పేసి చూపించుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో ఆయన మాస్టర్. విజయవాడ వరదలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి లడ్డు విషయం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో జాబ్ క్యాలెండర్ దెబ్బ పడబోతోంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే జనవరి 12 అన్నారు, 15 అన్నారు, పొంగల్ అన్నారు, తర్వాత ఫిబ్రవరి ఇస్తామని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఎఫెక్ట్, ఆ దెబ్బ ఎక్కడ రుచి చూపించబోతున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ చిన్న సమస్యని చాలా పెద్దదిగా చేసి చూసారు మేము పరిష్కరించబోతున్నాము, దీన్ని మేము పరిష్కరించేస్తాము, ప్రభుత్వం మీకోసం చిత్తశుద్ధిగా ఉంది, ఇంతమంది ఎమ్మెల్సీలు మీకోసం పోరాటం చేస్తున్నాం, స్వయాన ముఖ్యమంత్రి ఆడియో కాల్లో చెప్పాడని చెప్పేసి దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి. అంటే ఇది చూసినట్టయితే మీ రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు, మీ రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, నిరుద్యోగులను అడ్డం పెట్టుకోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. మీరు గతంలో చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఏపీపీఎస్సీ విషయాలలో కావచ్చు, ఏపీపీఎస్సీ వ్యవహారాలు ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. గత 5 సంవత్సరాల్లో ఏ నిరుద్యోగి రోడ్డు ఎక్కి ఈ సమస్యల మీద ఈ రకంగా, ఎందుకంటే బాధ్యతగా ఏపీపీఎస్సీ వివరించింది, గవర్నమెంట్ వివరించింది. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే స్వయంగా మా దగ్గరకు వస్తే మేము పరిష్కరించాం, వాళ్ళకి చెప్పాం. కాబట్టి ఈరోజు ఎక్కడ వాళ్ళ గతంలో ఎక్కడా జరగలేదు. అంటే చివరి నిమిషం వరకు ఇప్పుడు జరిగినట్టుగా గ్రూప్ 2 జరిగినట్టుగా గతంలో మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేశారు. ఈ అన్సర్టినిటీ, అనిశ్చితి క్రియేట్ అయిన పరిస్థితి ఎప్పుడన్నా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, మీరు చివరి దాకా వాయిదా వేస్తాం ఈ గందరగోళం అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? మీరు చూసినట్టు గత 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు. వాళ్ళకి ఏదైనా అపోహలు కానీ ఏదైనా సమస్యలు కానీ వస్తే నేరుగా మా దగ్గరకు వస్తే మేము వివరించాము, వాళ్ళు చెప్పగలిగాము, ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాము, దాని తగ్గట్టుగా ఆదేశాలు తీసుకున్నాము, నా పరీక్షలు నిర్వహించాం. కానీ ఈ రకంగా ఏపీపీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇదే స్థానంలో గత మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఉండింటే ఈ పాటికి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, దీన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్ద హంగామా చేసే పరిస్థితి. ఈరోజు వాళ్ళు నియమించిన చైర్మన్ కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. ఏపీపీఎస్సీ ఇండిపెండెంట్ సంస్థనే. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఏపీపీఎస్సీ నిర్ణయాలు తీసుకుంటే ఏపీపీఎస్సీ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? గతంలో ఏమో తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, ఇప్పుడేమో ఏపీపీఎస్సీ తప్పులు చేస్తే అది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి. అంటే నిరుద్యోగుల్ని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. మీకు పిల్లలు ఉన్నారు, నేను యువతే, చాలామంది పిల్లలు ఉన్నారు, ఎన్నో కోట్ల మంది, లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్ జనాభాలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తల్లిదండ్రులు ఈరోజు బంగారు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కోచింగ్లకు పంపిస్తుంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని 35 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు వాళ్ళు చదివి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఈరోజు చదివితే ఎగ్జామ్ 2 రోజుల ముందు ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్లు. అంటే బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఆయన కొడుకు లోకేష్ గారు కావచ్చు, అరే మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాము, ఈ సమయంలో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మనము ఎటువంటి సందేశం పోతుంది, అన్ఎంప్లాయ్స్ అనేవాళ్ళు అన్సర్టినిటీకి గురవుతారు. 2 రోజులు ఎగ్జామ్ ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్. మీరు చూసినట్టు రాత్రి 12 వరకు కూడా అసలు ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఏ సమయంలోనైనా స్టేట్మెంట్ రావచ్చు అన్న ఒక ఇది క్రియేట్ చేసి మేమేదో నిరుద్యోగుల కోసం చాలా కష్టపడుతున్నాము, ఏపీపీఎస్సీ చేయట్లేదని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసి తద్వారా కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో లబ్ధి పొందడానికే ఇదంతా చేస్తారు. నిజంగా ఇప్పటికే నేను అడుగుతాను, నిజంగా మీకు ప్రభుత్వానికి నిరుద్యోగులకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు వెంటనే ఒక కమిటీ వేయలేదు? గత 20 రోజుల నుంచి మీకు నిరుద్యోగుల పోరాటం కనబడడం లేదా? గత 20 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తుంటే దీన్ని సీరియస్గా తీసుకొని ఈ గ్రావిటీని సీరియస్ 92,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు, దాదాపు 4 లక్షల మంది ప్రిలిమ్స్కి అపేర్ అయినప్పుడు గ్రావిటీని అర్థం చేసుకొని నిరుద్యోగ సమస్య మీద మీరు ఎందుకు స్పందించలేదు? మీకు ప్రేమ ఉంటే ఆ రోజే మీరు ఒక కమిటీ వేసి ఒక డెలిగేషన్ పిలిపించి మీ సమస్య ఎక్కడుంది, ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అని చెప్పేసి అడిగి తెలుసుకొని మీరు సమస్యను పరిష్కరించకుండా 2 రోజుల ముందు ఒక లేఖను రాసి మొన్నటి డేట్తో ఒక లేఖని నిన్న రిలీజ్ చేసి ఒక ఆడియో లీక్ చేసి చూసారా మేము మీకోసం ఎంత కష్టపడుతున్నామో, ఇదంతా అన్నీ కలిపి ఒకటే ఇండికేషన్, ఎమ్మెల్సీ ఎలక్షన్లో లబ్ధి పొందాలి, చూసారా ఎంత గొప్పగా చేశాము అని జాబ్ కాంగ్రెషన్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా ఎవరు జాబ్ కాంగ్రెస్ మాట్లాడడం లేదు, అందరూ చూస్తే రోస్టర్ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ డైవర్ట్ చేయాలి? మేము మీకోసం ప్రభుత్వం కష్టపడింది మా కోసం, అయినా ఏపీపీఎస్సీ చేయలేదు. వాళ్ళే ఫీలర్ ఇస్తారు, ఏపీపీఎస్సీ చైర్మన్ వినడం లేదు,
ఏపీపీఎస్ చైర్మన్ మేము నియమించాము, మంచామని నియమించాము. ఆమె పనిని అద్భుతంగా చేస్తున్నప్పుడు మీరెందుకు ఏపీపీఎస్ వివరాలు ఇన్వాల్వ్ అయ్యేసి ఆమె సరిగ్గా పనిచేయట్లేదు, ఆమె ఆ మాట వినడం లేదు, రాజీనామా చేస్తానని చెప్పింది. వాళ్ళ దగ్గర నుంచి లీకులు వస్తున్నాయి, వాళ్ళ టీడీపీకి సంబంధించిన గ్రూప్స్లో నుంచే లీకులు వస్తున్నాయి. టీడీపీకి సంబంధించిన సింపథైజర్సే ఏపీపీఎస్ చైర్మన్ టీడీపీ సీఎం మాట కూడా వినడం లేదు, ఆమె అడ్డం తిరిగింది సీఎంకి అన్న లీకులు వాళ్ళే ఇచ్చి దీన్ని మొత్తం ఏపీపీఎస్ చైర్మన్ నెట్టేసి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, స్వయంగా మీరు చూసిన ఆలపాటి రాజా అనే ఎమ్మెల్సీ అభ్యర్థే వీడియో బయటపెట్టి ఎగ్జామ్ రద్దు కాబోతుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయబోతున్నాము, మీరు ఎక్కడ ఆందోళన చెందవద్దని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు వీడియో బయట రిలీజ్ చేసి మీరు ఆ రకంగా ప్రభుత్వం పర్మిట్ చేస్తే నిరుద్యోగులు ఏ రకంగా దాన్ని తీసుకుంటారు? ఎగ్జామ్ ఉందనుకోవాలన్నా, లేదనుకోవాలన్నా, జరుగుతుందనుకోవాలన్నా, ఈ కన్ఫ్యూజన్ మొత్తం మీరు క్రియేట్ చేసి ఫైనల్గా రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులని కూడా అడ్డం పెట్టుకున్నారంటే ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు, ఎక్కడ చూడబోమండి. అంటే మీరు కూడా కమిషన్ సభ్యుడు ఉన్నప్పుడు చాలామంది అభ్యర్థులు మిమ్మల్ని కలిసి ఉంటారు రకరకాల కారణాలతో. ఇప్పుడు చూసాం నిన్న రాత్రి నుంచి సిచ్యువేషన్ చివరి నిమిషం వరకు ఉంటుందా ఉండదా, వాళ్ళ అభ్యర్థుల సైకలాజికల్ స్టేటస్ ఎట్లా వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారు, వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళది ఎట్లా ఉండింటుంది మీ అంచనా? అంటే నేను చూసిన గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోరాటాలు చేస్తున్నాం. మేము కూడా రకరకాల మాధ్యమాలు ఎగ్జామ్స్ రాసాము, అపేర్ అయ్యాము. ఒక అభ్యర్థిగా నేను చెప్తున్నానండి, ఒక ఎగ్జామ్ జరుగుతుందా జరగదాని కన్ఫ్యూజన్ ఒకసారి క్రియేట్ అయితే నిరుద్యోగి అనేవాడు పూర్తిగా పుస్తకములు పట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పరీక్ష కోసం దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాలు కష్టపడతాము. నోటిఫికేషన్స్ అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పినా కూడా రకరకాల కారణాల వల్ల ఒకటో రెండో నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఒకటో రెండో నోటిఫికేషన్స్ కూడా లీగల్గా ఏమీ లేకపోతే ముందుకు తీసుకెళ్తాం. దానికి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉండాలి, అట్ ద సేమ్ టైం బీపీపీఎస్కి చిత్తశుద్ధి ఉండాలి. మీరు గతంలో చూసుకున్నట్టయితే గత 5 ఏళ్లలో చాలా వరకు న్యాయ వివాదాలను పరిష్కరించి అన్నీ కంప్లీట్ చేస్తూ వచ్చాము, అన్ని నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తూ వచ్చాము. అభ్యర్థికి ఒక్కసారి మైండ్లో ఈ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే పుస్తకం కూడా పట్టుకోలేని పరిస్థితి. మా రాష్ట్రంలో కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 5-6 సంవత్సరాల నుంచి ₹1000 వెచ్చించి, సంవత్సరాలు సమయం వెచ్చించి, ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి వాళ్ళు కోచింగ్ తీసుకునే పరిస్థితి ఈరోజు. అలా చేస్తున్నప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టుకొని 2 రోజులు ఎగ్జామ్ పెట్టుకొని ప్రభుత్వం ఈ రకంగా బంతాట ఆడడం ఉంటుందని ఒకడు, లేదని ఒకడు, స్వయంగా ఎమ్మెల్సీ అభ్యర్థే వీడియో బయట రిలీజ్ చేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎగ్జామ్ రద్దు చేస్తామని చెప్పి ఒకరు. అది నేను చూసాము, చంద్రబాబు నాయుడు ఆడియో బయట చూసాము. ఇంటర్వ్యూస్ అంటాడు, అసలు గ్రూప్ 2కి ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయండి? కనీసం హోంవర్క్ కూడా చేయకుండా అసలు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతామో కోర్టుకు చెప్పాము. 11వ తేదీ జడ్జిమెంట్ ఉందా? ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? 11వ తేదీ 11 వాయిదా వేశారు. అంటే కనీసం ఏం జరుగుతుంది, ఏంటి సమస్యను హోంవర్క్ కూడా చేయకుండా, మీరు ఆడియో బట్టి ఇంకోసారి వినండి. మీరు జడ్జిమెంట్ అంటాడు, మీ ఇంటర్వ్యూలు చేసుకోవాలంటాడు. అసలు గ్రూప్ 2కి ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయండి? అంటే కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము కూడా అవగాహన లేకుండా ఏదో ఒక ఆడియో బట్టి మనం రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు చూసారు ఎంత చిత్తశుద్ధి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి ఈ రకంగా చేస్తే అభ్యర్థులు పిచ్చివాళ్ళు కాదండి. గ్రూప్ 2కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆయన నేను ఇంటర్వ్యూస్ అంటాడు. అంటే కనీసం మినిమం ఒక హోంవర్క్ కూడా చేయకుండా, నిజంగా నీకు చిత్తశుద్ధిని హోంవర్క్ చేసి మాట్లాడాలి కదా. నేను ఆడియో బయట రిలీజ్ చూస్తేనే అర్థమైపోతుంది ఆయన ఎంత హోంవర్క్ చేస్తాడు, దీని మీద సమస్య గురించి ఎంత విన్నాడో. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి అనేవాడు మానసికంగా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ మానసిక పరిస్థితి. రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకుని రాత్రి 11-12 వరకు ఉంటుందా లేదా తెలియదు, ఎగ్జామ్ ప్రిపేర్ కావాలో తెలియదు. ఎగ్జామ్ అంటే ఒక 2 రోజులు చాలా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఎగ్జామ్ ఉంటుందో ఉండదో, జరిగినా క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళే లీకులు ఇస్తారు. క్యాన్సిల్ చేయబోతున్నాము, క్యాన్సిల్ అయిపోతుంది, రద్దు చేస్తాము, పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి. అంటే కనీసం టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎక్కడా దీని గురించి హోంవర్క్ చేయకుండా వాళ్ళకు నోటి కూర్చున్న స్టేట్మెంట్స్ ఇచ్చి ఈరోజు ఇంత అన్సర్టనిటీ, ఇంత విధ్వంసము, ఇంత ఉద్యమాలు జరుగుతున్నాయంటే కేవలం వాళ్ళు చేసిన అనిశ్చిత ప్రకటనలే దీనికి కారణం అండి. మొత్తం మీద వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థులతో, గ్రూప్ 2 అభ్యర్థులతో బంటాట ఆడిందన్న అభిప్రాయాన్ని ఏపీఎస్సీ మాజీ సభ్యులు సలాంబాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అంశాన్ని డైవర్షన్ చేసే కుట్రలో భాగంగానే ఇదంతా కూడా తెరపైకి తీసుకొచ్చారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కేవలం సతీష్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.